దెబోరా అనేటువంటి న్యాయాధిపతిని గురించి, అలాగే దెబోరాకు మరి యొక్క యుద్ధంలో సహకారం అందించినటువంటి బారాకు అనేటువంటి సైన్యాధిపతిని గురించి, అలాగే యాయేలు అనేటువంటి ఒక స్త్రీని గురించి మరి గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈరోజు మరొక న్యాయాధిపతిని గురించి నేటి దినాన్న కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 5వ అధ్యాయం వరకు కూడా ఈ యొక్క దెబోరా యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాల పాటు దేవుడు నెమ్మదినిస్తాడు ఆ యొక్క దేశంలో. 40 సంవత్సరాల పాటు దేవుడు ఆ గొప్ప శాంతిని, సమాధానాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ యథాస్థితిలోనికి వారి యొక్క జీవితాన్ని మళ్ళీ తీసుకెళ్తున్నటువంటి సందర్భము ఇశ్రాయేలీల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం ప్రారంభాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి మళ్ళీ ఏమైపోయారంట, దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు ఏం చేస్తూ ఉన్నాడు, అప్పగించాను. సొంత మాత్రమే కాదు కానీ ఇంకా 2వ వచనంలో మరొక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. సో ఎంతగా భయపడిపోయారు ఈ యొక్క మిద్యానీయులు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటే, మిద్యానీయుల యొక్క వలన ఇశ్రాయేలీలు ఏమైపోవడం మొదలుపెట్టారంటే దాక్కోవడం మొదలుపెట్టారు. వాళ్ళకి భయపడి కొండ గుహలలో వారి యొక్క గృహాలను ఖాళీ చేసి, వారి యొక్క ఇళ్లను ఖాళీ చేసి కొండ గుహల్లోనికి వెళ్ళి అక్కడ దాక్కునేంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఈ యొక్క ఇశ్రాయేలీలు ఈ మిద్యానీయులటువంటి ప్రజల వల్ల మరి మారిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఇక మిద్యానీయులు అనేటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, మిద్యానీయులు అనేటువంటి వారు అబ్రహాము కెతూరాలకు సంబంధించినటువంటి సంతానముగా మరి మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆదికాండము 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము కెతూరాలకు 6 కుమారులు పుడతారు. ఆ 6లో ఒక కుమారుని యొక్క సంతానము మిద్యానీయుడు అనేటువంటి ఆ వ్యక్తి యొక్క సంతానము ఈ యొక్క మిద్యానీయులు అనేటువంటి వారు. సో అబ్రహాము కెతూరాలను పంపివేస్తూ ఉన్నప్పుడు కుటుంబ వారసత్వాన్ని కానీ లేదా ఆస్తిని కానీ లేదా సంపదను కానీ ఏమేమరు కానీ అబ్రహాము వారిని పంపేసేటప్పుడు కొన్ని బహుమానాలు ఇచ్చి వాళ్ళని పంపివేస్తాడు. సో వారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన తరువాత వారు ఎంతగా బలపడ్డారు అంటే ఆ ఇశ్రాయేలీలనే భయపెట్టేంత రీతిలో వారి యొక్క సంతానము మరి విస్తరించినటువంటి విధానాన్ని లేదా వారు బలపడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మిడతల దండు వంటి దాంతో పోలుస్తూ ఉన్నాడు ఈ మిద్యానీయుల యొక్క సైన్యాన్ని అంతటినీ కూడా ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కిందకు వెళ్తున్నటువంటి కొద్దీ. సో చాలా ఎక్కువగా వారిని బాధ పెట్టడం మొదలుపెట్టారు. చాలా ఎక్కువగా ఇశ్రాయేలీని వేధించడం మొదలుపెట్టారు ఈ యొక్క మిద్యానీయులు. ఆ మిద్యానీయుల యొక్క వేదన భరించలేక, మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోను గుహలలోను ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళి వాగులను, గుహలను, దుర్గములను తమ కొరకు సిద్ధపాటు చేసుకొని అక్కడ దాక్కొని వారి యొక్క జీవితాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు ఇశ్రాయేలీలు. సో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చేసిందో ఇశ్రాయేలీల జీవితంలో. వారి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేశము, వారి కొరకు వారిని ఆశీర్వదించి పంపించినటువంటి దేశము కానాను దేశం. నేను మీ కొరకు ఒక వాగ్దాన దేశాన్ని నేను ఇస్తా ఉన్నాను, మీరు అందులో సంతోషంగా ఉండాలి అని దేవుడు సంతోషముతో వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము ఆ వాగ్దాన దేశము లేదా ఆ ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆ కానాను దేశం. కానీ దేవుడు వారికి స్వాస్యముగా ఇచ్చినటువంటి దేశములో వాళ్ళు ఏమైపోయారంటే నేటి దినాన్న భయముతోనూ, వేదనతోనూ, దిగులుతోనూ దాక్కోవలసినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. కేవలం కారణం ఎవరు అంటే వారి యొక్క ప్రవర్తన వల్ల మాత్రమే. దేవుడేమీ వారిని ఏమీ కావాలని చేసింది కాదు. దేవుడేమీ వారి మీద శత్రుత్వాన్ని కావాలని చూపించింది కాదు. దేవుడు వారిని కావాలని వారికి భయాన్ని కలిగించినటువంటి పరిస్థితులు కాదు. కారణం ఏంటి అంటే వారు చేస్తున్నటువంటి ఒక్క పని మరలా 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 దేవుని దృష్టికి ఏమవుతా ఉన్నారు, దోషులు అవుతానే ఉంటా ఉన్నారు. వారి దృష్టికి, దేవుని దృష్టికి వారు దోషులైన ప్రతిసారి దేవుడు హెచ్చరిస్తూనే ఉంటా ఉన్నాడు. అయినా కానీ వారి జీవితాల్లో మార్పు అనేది రావట్లేదు. మనం ఒక సామెత చెప్పుకుంటూ ఉంటాం, ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే. కానీ కొంతమంది జీవితాలు, ఇశ్రాయేలీల జీవితాలు ఆనాటి దినాల్లో అలాగే ఉండిపోతూ ఉన్నాయి. దేవుడు ఎంతగా వారిని ఉతుకుతా ఉన్నా, ఎంతగా వారిని పవిత్రపరుస్తూ ఉన్నా,
ఎంతగా వారిని పరిశుద్ధపరుస్తూ ఉన్నా, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు కల్పిస్తూ వారిని హెచ్చరిస్తూ ఉన్నా వాళ్ళకి తెలియదంటారా దేవుడే మమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాడు అని? తెలుసు. దేవుడే విజయాన్ని ఇస్తూ ఉన్నాడు అని తెలిసినటువంటి మనుషులకు మేము తప్పు చేస్తూ ఉన్నాం కాబట్టి దేవుడే మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడే మమ్మల్ని మొత్తుతూ ఉన్నాడు, దేవుడే మమ్మల్ని గద్దిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కానీ తెలిసి మరలా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ మిద్యానీయుల యొక్క చేతిలో వారి యొక్క పరిస్థితి చాలా దారుణమైనటువంటి రీతిలోనికి వెళ్ళిపోతూ ఉంటా ఉన్నది. ఈ మిద్యానీయుల వలన వారి యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉంటా ఉన్నప్పుడు. సో 3వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాగు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దుని కానీ, గాడిదని కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారు వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. సో మిడతల దండు వల్ల వారు ఇశ్రాయేలీయులేమో విత్తనాలు విత్తడం, ఇశ్రాయేలీయులేమో పంటను వేయడం, ఆ పంటను వేసినటువంటి పంటను ఈ యొక్క మిద్యానీయులు, అమాలేకులు వీరందరూ కలిసి వచ్చి వారి మీద పడి మొత్తం వారి దగ్గర ఉన్నటువంటి ఆ పంటలను నాశనం చేస్తూ, వారి పంటలను కొల్లగొట్టుకొని పోతూ, వారి దగ్గర ఉన్నటువంటి పశువులను, ఎద్దులను, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నాశనం చేస్తూ భయంకరమైనటువంటి రీతిలో వారిని వేదనకు గురి చేసినటువంటి ప్రజలుగా ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో మనం చదువుతా ఉన్నప్పుడు, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ శత్రువులు ఎప్పుడైతే ఆ దేశంలోనికి వచ్చారో, ఆ దేశంలోనికి రాగానే వారు మిక్కిలి భయంకరమైనటువంటి హీన దశకు, ఇక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవునికి మొరపెట్టుకోవడం ప్రారంభించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానాను దేశాన్ని స్వాధీనపరచుకోవాల్సినటువంటి ఇశ్రాయేలీయులు అక్కడ ఉన్నటువంటి ప్రజలను తరిమి కొట్టి ఆ దేశాన్ని అంతటినీ కూడా ఆధీనంలోనికి తీసుకోవాల్సినటువంటి ఇశ్రాయేలీయులు ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పంటలను, అక్కడ ఉన్నటువంటి ఇళ్లను, అక్కడ ఉన్నటువంటి పశువులను, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీయులు. కానీ ఇశ్రాయేలీయుల చేతిలో నుంచి మిద్యానీయులు ఏం చేయడం మొదలుపెట్టారంట? రివర్స్లో జరుగుతూ ఉంది మొత్తం అంతా కూడా. వీరు కొల్లగొట్టాల్సింది, వీరు ఆక్రమించుకోవాల్సింది, వీరు ఆ పంటలను అనుభవించాల్సింది, వీరు ఆ గృహాల్లో నివసించాల్సింది పోయి వారి గృహాలను విడిచిపెట్టి, వారి పంటలను విడిచిపెట్టి, ప్రాణాలు దక్కితే చాలేనటువంటి ఆలోచనతో వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఆ కొండలలోనూ గుహలలోనూ దాక్కునేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోనికి ఇశ్రాయేలీయుల జీవితం అనేది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అప్పుడు దేవునికి మొరపెడతారు మళ్ళీ ఇశ్రాయేలీయులు. మళ్ళీ ఆ సైకిల్ అనేది ప్రారంభమవుతుంది. ఆ 7 సంవత్సరాల పాటు ఇదే తంతు. ఆ 7 సంవత్సరాల పాటు మిద్యానీయులు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, ఆ అమాలేకీలను, తూర్పున ఉన్నటువంటి ప్రజలను, కదేమీలు అనేటువంటి మాటను వాడుతూ ఉన్నారు. ఆ కదేమీలను ఈ ముగ్గురిని తీసుకొని, ముగ్గురు కలిసి 7 సంవత్సరాలు వారు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, వారి పంటలు నాశనం చేయడం, వారి దగ్గర ఉన్నటువంటి పశువులను తీసుకువెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయపెట్టడం, వారి ఇళ్లను కొల్లగొట్టడం. వారు కొంత సంతోషంగా ఉన్నారు అన్న సమయానికి మిడతల దండు వలె వారి మీద పడి మొత్తాన్ని నాశనం చేయడం. 7 సంవత్సరాలు ఇదే పరిస్థితి. హీన దశకు వచ్చేసింది ఇంకా వారి పరిస్థితి. ఇంకేమీ లేనటువంటి పరిస్థితుల్లో, ఏమాత్రం కూడా సంతోషం లేనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసారు. ఎప్పుడైతే అలా వచ్చారో అప్పుడు దేవుని సన్నిధానంలో వారు మొరపెట్టడం మొదలు పెడతా ఉన్నారు. యెహోవా ఇశ్రాయేలీయుల వద్దకు ఒక ప్రవక్తను పంపిస్తాడు. అప్పుడు ఆ ప్రవక్తను పంపించి వారితో ప్రకటిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశమును నివసించున్నారు, వారి దేవతలకు భయపడకూడని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోయిరని హెచ్చరికను పంపిస్తూ ఉన్నాడు మొదటిసారిగా. ఇప్పుడు వరకు వారు మొరపెట్టిన వెంటనే దేవుడు ఏదో ఒక న్యాయాధిపతిని పంపించాడు.
వెంటనే వారిని రక్షించాడు. వెంటనే వారి యొక్క పరిస్థితులను చక్కదిద్దినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అది ఒత్నీయేలు ద్వారా కావచ్చు, యెహూదు ద్వారా కావచ్చు, షమ్గర్ ద్వారా కావచ్చు, దెబోరా ద్వారా కావచ్చు, ఆమెను వాడుకొని ఆ యుద్ధాన్ని చేసినటువంటి బారాకు ద్వారా కావచ్చు. సో మొరపెట్టగానే దేవుడు న్యాయాధిపతిని పంపించాడు. కానీ వేరే హీన దశలోనికి వెళ్ళిపోతున్నప్పుడు, ఇంకనూ భయంకరమైనటువంటి పాపంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్తను పంపించి దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి కార్యాలు ఏంటి అని. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ఇశ్రాయేలు వలె దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేసేవాడుగా ఉంటాడు తప్పనిసరిగా. మన పాత జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయి, మన కుటుంబ పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నాయి, మన ముందటి దినాలు ఏ రీతిలో ఉంటా ఉన్నాయి, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మనల్ని హెచ్చించాడు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి దేవుడు మనల్ని రప్పించాడు, ఏ పరిస్థితుల్లోంచి ఏ పరిస్థితుల్లోనికి దేవుడు మార్చాడు, ఎలాంటి అనారోగ్యాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితులను దేవుడు మన నుంచి తప్పించాడు. ఈరోజు ఎలా ఉన్నాము అంటే దానికి కారణం దేవుడు కదా. మరి దేవుని మాటను వింటా ఉన్నామా లేదా అనేది ఆ ప్రవక్తల ద్వారా కావచ్చు, యాజకుల మాటల ద్వారా కావచ్చు, మన పెద్దల ద్వారా కావచ్చు, పితరుల ద్వారా కావచ్చు, దేవుడు ఏదో ఒక రూపంలో దేవుడు మనకు కూడా అదే రీతిగా తెలియజేసేటువంటి వాడుగా ఉంటాడు. సో దానికి గల కారణం ఏంటి అంటే మన స్థితి, మన పరిస్థితులను, మనం నడుస్తున్నటువంటి నడవడికలను, మనం చేస్తున్నటువంటి పనులను దేవునికి అయిష్టమైనటువంటి మార్గంలో తీసుకువెళ్తా ఉన్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలును హెచ్చరించినటువంటి రీతిగానే దేవుడు తప్పనిసరిగా మనల్ని కూడా హెచ్చరించేటువంటి వాడుగా ఉంటాడు. ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. మీరు మర్చిపోతా ఉన్నారు దేవుడిని, మీరు మర్చిపోతా ఉన్నారు దేవుడు చేసిన కార్యాలని, మీరు మర్చిపోతా ఉన్నారు మన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయో ఒకప్పుడు, మీరు మర్చిపోతా ఉన్నారు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో. దయచేసి మరొకండి, దేవుని మాటను విడనాడకండి, దేవుని మాటను వినడం మానకండి అని దేవుడు మనల్ని కూడా అదే రీతిగా హెచ్చరించేటువంటి వాడుగా ఉంటాడు తప్పనిసరిగా. సో హెచ్చరిస్తూ ఉన్నాడు ఈసారి డైరెక్ట్గా ఒక నాయకుడిని పంపించడం కంటే ముందుగా. సో ఆ తరువాత మళ్ళా తిరిగి తన యొక్క పనిని ప్రారంభించాడు దేవాది దేవుడు. ఇక్కడ ముందు వారిని హెచ్చరించాడు, నేను చేసిన కార్యాలు మీరు మర్చిపోరాయా, దేవుని మాటను వినడం మానేశారు మీరు, అందుకే మీకు ఇలాంటి కష్టాలు వస్తూ ఉన్నాయి, అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అని చెప్పి మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే కాపాడుతానని చెప్పలేదు, కాపాడనని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, మీరు నా మాట వినట్లేదు అని చెప్పేసి ప్రవక్త వెళ్ళిపోతే ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉండుంటుంది. వచ్చారు, మంచి చెప్పడానికి వచ్చారు, అయ్యా పలానా పరిస్థితి, ఇంకో ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి ఇలాగే జరిగింది కానీ అని చెప్పి ఆపేసి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియాలి కదా. సో ఇక్కడ ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అంతే. మీరు దేవుని మాటను వినడం మానివేశారని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు మమ్మల్ని విడిపిస్తాడా లేదా, మమ్మల్ని విడిపించబోతా ఉన్నాడే లేదు, ఇదేంటి ఇన్నిసార్లు మేము మొరపెట్టినప్పుడల్లా వెంటనే న్యాయాధిపతిని పంపించాడు, ఒక నాయకుడిని మా కోసం లేపాడు, కానీ ఇప్పుడు మాత్రం ఒక ప్రవక్తను పంపించి హెచ్చరించాడు ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి రీతిలోనికి వారి జీవితాలు వెళ్ళిపోయి ఉంటాయి. కానీ దేవుడు తన ప్రజల పట్ల కృపను, కాపుదలను చూపించేటువంటి వాడు తప్పనిసరిగా. ప్రజలు దేవుని మాటను వినరేమో కానీ, ప్రజలు దేవునికి విరోధులు అవుతారేమో కానీ, ప్రజలు దేవుని యొక్క మాటకు అవిధేయతను చూపించేటువంటి వారిగా ప్రజలు ఉంటారేమో కానీ, దేవుడు ఎన్నడూ కూడా వారి పశ్చాత్తాపమును బట్టి, వారు బాధను బట్టి తప్పనిసరిగా శిక్షించేటువంటి దేవుడే. అంతకన్నా గొప్ప ప్రేమను చూపించేటువంటి గొప్ప దేవుడు. ఎంతగా అయితే శిక్షిస్తాడో, ఎంతగా అయితే గద్దిస్తాడో, ఎంతగా అయితే హెచ్చరిస్తాడో దానికి మించినటువంటి ప్రేమను మన పట్ల చూపించేటువంటి దేవుడు మన యొక్క దేవుడు. సో ఆ 7 సంవత్సరాల కఠినమైనటువంటి బానిసత్వం తర్వాత దేవుడు 5వ న్యాయాధిపతిగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని మరి లేవనెత్తినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అతని పేరే గిద్యోను అనేటువంటి న్యాయాధిపతి. ఈ 5వ న్యాయాధిపతి వేరు గిద్యోను. గిద్యోను అనగా అర్థం ఏంటంటే యోధుడు లేదా నాశనకారుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. తన పేరుకున్నటువంటి అర్థం వేరు, కానీ తన వ్యక్తిగత జీవితం మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. పేరేమో యోధుడు అనేటువంటి, యోధుడు చాలా బలమైనటువంటి వాడు, ధైర్యవంతుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటే, గిద్యోను మాత్రం ఎలాంటి వాడు అంటే చాలా పిరికివాడు, చాలా భయస్థుడు, చాలా భయస్థుడు గిద్యోను, చాలా పిరికివాడు గిద్యోను అనేటువంటి వ్యక్తి. కానీ తన పేరుకు అర్థం మాత్రం ఏంటి, యోధుడు, నాశనకారుడు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నది. సో పైకి పేర్లు ఏం పెట్టుకున్నప్పటికీ, పైకి ఎలా కనబడుతూ ఉన్నప్పటికీ, గంభీరంగా కనబడుతూ ఉన్నప్పుడు లోపల మరొక వ్యక్తి ఉంటాడు తప్పనిసరిగా.
చాలామందిని మనం కూడా అంటూ ఉంటే బయటకు వస్తేనే పులిరా, ఇంట్లో ఉంటే మాత్రం పిల్లి. బయట మాత్రం అరుస్తూ ఉంటాడు, బయట మాత్రం అరుస్తూ ఉంటుంది, ఇంట్లో మాత్రం ఏముండదు. ఈ యొక్క వ్యక్తి జీవితంలో పేరైతే చక్కని పేరు కలిగి ఉన్నాడు, ఒక ధైర్యవంతుడు, సాహసవంతుడు అనేటువంటి పేరునైతే కలిగి ఉన్నాడు. కానీ ఈ యొక్క గిద్యోను చాలా భయస్థుడుగా, మరి చాలా పిరికివాడుగా ఈ యొక్క గిద్యోను మనకు కనబడుతూ ఉన్నాడు. సో గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరు యెరుబ్బయలు అనేటువంటి పేరు మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో అనుకుంటా ఆ యొక్క పేరు ప్రారంభమవుతుంది. 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరు యెరుబ్బయలు. అంటే ఆ బయలు దేవతను ఆ తల్లిదండ్రుల్లో లేకపోతే ఆ కుటుంబం ఎవరో ఆచరిస్తుండేటువంటి వారు. అతని తండ్రి ఆ కానాను దేవతలకు బలిపీఠాన్ని కట్టినటువంటి వ్యక్తి ఆ తండ్రి. సో మనష్షే గోత్రంలోంచి వచ్చినటువంటి వాడు ఈ యొక్క గిద్యోను. మనష్షే గోత్రములో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వాడుగా ఈ యొక్క గిద్యోను యొక్క జీవితం మనకు కనబడుతూ ఉంటుంది. అబియేజ్రీయు అనేటువంటి వంశం, అబియేజ్రీయు అనేటువంటి వంశంలో నుంచి ఆ కుటుంబంలోంచి వచ్చినటువంటి మనష్షే గోత్రములో ఆ కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఈ యొక్క గిద్యోను మనం చూస్తూ ఉన్నాం. సో గిద్యోను ఒకానొక దినాన్న మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలను దుల్లుకొనుచుంటా ఉన్నాడు. సో మనం ఆల్రెడీ ముందే చెప్పాం కదా, ఇతను ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా భయంతో ఉంటా ఉన్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి గృహాలు లేవు, ఏమీ లేవు, భయంతో ఉంటా ఉన్నారు. సో గిద్యోను ఒకానొక దినాన్న ఒక మూల ప్రాంతానికి వెళ్ళి ఒక గానుగు చాటును కూర్చొని అక్కడ ఉన్నటువంటి గింజలు అవన్నీ కూడా వేరుకుంటా ఉంటే దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ ఉంటా ఉన్నది. గిద్యోన్ని పిలుస్తూ ఉంటా ఉన్నది. 12వ వచనంలో 6వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. కానీ గిద్యోను ఎలాంటి వాడని చెప్పాను? పిరికివాడు. ఒక పిరికివాడిని దూత ఏమని పిలుస్తూ ఉంది? పరాక్రమము గల బలాఢ్యుడా అని. సో మనుషులకు మనం పిరికివారుగా కనబడుతూ ఉన్నప్పటికీ, మనుషులకు మనం బలహీనులుగా కనబడుతూ ఉన్నప్పటికీ, నిజంగా మనం బలహీనులు అయినప్పటికీ, నిజంగానే మనలో ఆ బలము కలిగినటువంటి ఆ శక్తి కలిగినటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా దాన్ని తీసుకురాగలిగినటువంటి సమర్థుడు మన యొక్క దేవుడు అనడానికి ఒక నిదర్శనం గిద్యోని యొక్క జీవితం అనేది. మోషేని నాయకుడుగా నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు మోషే కూడా తన బలహీనతను చూపిస్తూ ఉంటావునండి, నత్తివాడిని, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అని. సో మనం పైన ఉన్నటువంటి ఆ బలహీనతలు చూసి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కావాలి అని అనుకుంటే, దేవుడు కోరుకుంటే ఎంతటి బలహీనుడనైనా ఒక బలవంతునిగా చేసి లేవనెత్తేటువంటి వాడుగా ఉంటాడు అనడానికి ఈ గిద్యోను యొక్క జీవితం కూడా ఒక గొప్ప నిదర్శనంగా మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క బలహీనతో కూడా ఒక గొప్ప కార్యాలను దేవుడు చేసినటువంటి విధానాన్ని ఈ న్యాయాధిపతుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఒక గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గిద్యోనుతో మాట్లాడుతుందయ్యా, మరి నిన్ను ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాడు. మరి నిన్ను ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతుల్లోంచి విడిపించడానికి దేవుడు నిన్ను ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పినప్పుడు గిద్యోనికి ఏమాత్రం కూడా నమ్మకం అనేది కుదరదు. సో టెస్టులు పెడతాడు దేవునికే టెస్టులు పెడతా ఉంటాడు. ఆ టెస్టులన్నీ కూడా కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు కింద అధ్యాయాలు ఒక్కొక్కటి మనకు కనబడతా ఉంటా ఉన్నది. ఒక్కొక్కటి అక్కడ చూస్తూ ఉన్నాం. సో ముందు ఒక పనిని అతనికి అప్పచెప్తారు. అయ్యా, నీ తండ్రి అలాగే అతని వంశీయులందరూ కూడా ఒక బలిపీఠాన్ని కట్టారు, ముందుగా నువ్వు వెళ్ళి ఆ బలిపీఠాన్ని పడగొట్టాలి. ఆ పడగొట్టిన తర్వాత నువ్వేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు చేయాల్సినటువంటి యుద్ధం ఏంటో, నువ్వు ఏ రీతిగా వెళ్ళాలో అనేది నేను తెలియజేస్తాను అని చెప్పినప్పుడు ఈ యొక్క గిద్యోను యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు గిద్యోనుకు భయము అనేటువంటి మాటను ఆల్రెడీ చెప్పాం. నిజంగానే ఆ భయముతోనే ఆ దూత చెప్పినటువంటి పనిని చేయడానికి ముందుకు వెళ్తాడు. ఆల్రెడీ అప్పటికే పొంగని రొట్టెలను అలాగే ఆ కట్టెలను తీసుకొచ్చి బయట పెట్టడం, ఒక ఉపమానాన్ని, ఒక అద్భుతాన్ని నా ముందు చేస్తేనే తప్ప నేను నిన్ను నమ్మను, ఎందుకంటే నేనేమో భయస్థుణ్ణి, నువ్వేమో నన్ను యోధుడిగా చేస్తా ఉన్నాడు దేవుడు అని చెప్తా ఉన్నావు, కానీ నాకేమాత్రం కూడా నమ్మకం లేదు, నువ్వు తప్పనిసరిగా నా కొరకు ఒక అద్భుతం చేయాలి అని చెప్పి
దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు, దేవదూతతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ 17వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా మరి దేవుడు అతని పట్ల చేసినటువంటి అద్భుతం గురించి అక్కడ వ్రాయబడుతూ ఉన్నది. సో అక్కడ వెంటనే గిద్యోను ఒక బలిపీఠాన్ని కడతాడు. 24వ వచనంలో గిద్యోను యెహోవా నామమును బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను, అది ఇప్పటికీ కూడా అక్కడే ఉంది అని తెలియజేస్తూ ఉంటుంది 24వ వచనంలో. సో ఎప్పుడైతే దేవుడు అతనికి బయలుపరుస్తాడో వెంటనే దేవుని కొరకు ఒక బలిపీఠం కడతాడు. 25వ వచనానికి వచ్చినప్పటికీ యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రికి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నువ్వు నరికివేయాలి అని చెప్తాడు. నీ తండ్రి ఏమో ఒక పక్క బయలుదేవతలకి అక్కడ బలిపీఠాలు కడతా ఉన్నాడు, బయలుదేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాడు, బయలుదేవతలు వెంబడిస్తూ ఉన్నాడు. ఒక బలిపీఠాన్ని కట్టాడు, నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి దాన్ని పడగొట్టి దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టాలి అని అక్కడ చెప్పినప్పుడు దేవుడు తన ముందు అద్భుతం చేసినప్పటికీ కూడా భయస్థుడు, పిరికివాడు కాబట్టి ఉదయాన్న వెళ్ళడానికి భయపడి రాత్రికాల సమయంలో ఒక 10 మందిని తీసుకొని వెళ్ళి దేవుడు చెప్పిన పనిని మాత్రం మొత్తానికి చేస్తాడు గిద్యోను. భయస్థుడైనప్పటికీ, పిరికివాడైనప్పటికీ ఉదయమో సాయంత్రం మొత్తానికి ఏదో ఒక సమయంలో దేవుడు చెప్పిన పనిని మాత్రం చేయడం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఆ కింద వచనాల్లో 27వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, కాబట్టి గిద్యోను తన పనివారిలో నుండి 10 మందిని తీసుకొని యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. సో మొత్తానికి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు చేయబోతున్నటువంటి కార్యాన్ని గురించి తన వంశీయులకు లేదా తన కుటుంబ సభ్యులకు తెలియజేయాలని దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. మొత్తానికి భయపడో లేదా ఏదో ఒకలాగా మొత్తానికి వెళ్ళి దేవుడు చెప్పినట్టు పనినైతే చేశాడు. అప్పటికే 7 సంవత్సరాల కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఆ పని జరిగించిన తర్వాత అయినా మనం చేస్తున్నది తప్పు కదా, మనం చేస్తున్నది సరైనది కాదు కదా, మనం దేవునికి బలిపెట్టాలు కట్టడం మానివేసి, దేవుణ్ణి వెంబడించడం మానివేసి, ఇదిగో ఈ కానాను దేవతల్ని, కానాను వారిని మనం వెంబడిస్తూ ఉన్నాం, అందుకే దేవుడు మనకు ఒక సూచనగా ఈ యొక్క కార్యాన్ని చేసి ఉండుంటాడు, మనం ఎక్కడైనా దేవుని మార్గంలో నడవాలి అని అనుకోవడం మానివేసి, ఎవడరా ఇక్కడ బలిపీఠానికి తీసేసింది, దేవునికి బలిపీఠం కట్టింది ఎవరో వెతకండి, ఎవరో చూడండి, దాన్ని ఎవరో కనుక్కోండి, మంజంటుగా అన్ని చంపేయాలి అని అంటూ ఉంటారు. దేవుని ప్రజలయ్యుండి బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టినందుకు ఆ గిద్యోను మీద కోపాన్ని పెంచుకుంటారు. ఈ యొక్క మనష్షే గోత్రానికి సంబంధించినటువంటి వారు అయి ఉండొచ్చు, లేదా తన సొంత కుటుంబీకులు, తన సొంత గ్రామస్తులు దేవుని కొరకు గొప్ప కార్యం చేస్తే అతన్ని ప్రశంసించడం మానివేసి, అతన్ని సంతోషంతో అతన్ని తీసుకొచ్చి, అయ్యా ఇంకో నువ్వేం చెప్తావో చెయ్యి, దేవుడు ఎలా నడవమంటా ఉన్నాడో చెప్పు, ఆ ప్రకారం నడుస్తామని చెప్పడం మానివేసి అతన్ని వెతికి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెతికి ఇది చేసింది గిద్యోనే అని తెలుసుకొని, నీ కుమారుడు ఇగో బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభములను పడవేసిన గనుక అతను ఏం చేయాలి, ఎంత దుర్మార్గులైపోయారు ఇశ్రాయేలీయులు. దేవునికి బలిపీఠాన్ని కట్టాల్సినటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసింది కాకుండా ఆ తప్పును మళ్ళీ సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, చేసింది తప్పు కాబట్టి ఆ తప్పును సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఆ తప్పును ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవునికి బలిపీఠాన్ని కట్టినటువంటి ఆ గిద్యోను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ గిద్యోనును నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దినమున వారికి యెరుబ్బయలు అనేటువంటి పేరును ఆ రోజే వారికి పెట్టినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రోజు ఆ గిద్యోనికి యెరుబ్బయలు వాదించువాడు, మనకు వ్యతిరేకంగా వెళ్ళాడు, ఇగో దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడు, మన బలిపీఠాన్ని పడదోసి అని ఆ రోజే అతనికి యెరుబ్బయలను పేరు అందరూ కలిసి పెట్టినటువంటి విధానాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. సో ఒకానొక దినాన్ని మళ్ళీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నిన్ను మిద్యానీయుల మీదకి నేను పంపించబోతా ఉన్నాను, నువ్వు బోర ఊది వారందరినీ పిలువు, ఎంతమంది వస్తారో వారిని తీసుకొని నువ్వు యుద్ధానికి వెళ్దువుగాని అని చెప్పి చెప్పగానే ఈ యొక్క గిద్యోను దేవుని యొక్క ఆత్మచేత ఆదేశించబడినటువంటి వాడే బోర ఊదినప్పుడు అక్కడికి చాలామంది
సంతానం, చాలామంది కుటుంబ సభ్యులు, అలాగే చాలా గోత్రాలకు సంబంధించినటువంటి వారు ఆ యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమై వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 32,000 మంది ఈ యొక్క యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడొస్తారు. గిద్యోనుతో పాటు మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళడానికి 32,000 మంది ప్రజలు వస్తారు. అందులో అబీయేజరు కుటుంబం వారు ఉంటారు, అంటే తన సొంత కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఉంటారు. మనష్షే గోత్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఉంటారు. అలాగే ఆషేరు గోత్రానికి సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. జెబులోను గోత్రానికి సంబంధించినటువంటి వారు ఉంటారు. నఫ్తాలి గోత్రానికి సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. అది ఆ 34వ వచనం నుంచి 36వ వచనం వరకు మనకు కనబడతా ఉన్నది. సో మళ్ళీ దేవుడిని ఒక సూచన అడుగుతాడు ఈ యొక్క గిద్యోన్. మళ్ళీ దేవుని దగ్గర మోకరించి, అయ్యా నువ్వేమనుకోకు, నువ్వు నా ద్వారా కార్యం చేయిస్తావని నాకు అర్థమవుతుంది, కానీ మళ్ళీ నాకు ఇంకో సూచన కావాలి. నువ్వు నిజంగా నా ద్వారా గొప్ప కార్యాన్ని చేయిస్తావు, నిజంగా నా ద్వారా గొప్ప కార్యాన్ని, గొప్ప విజయాన్ని ఆ మిద్యానీయుల మీద ఇవ్వబోతావు, మళ్ళీ ఒకసారి సూచన కావాలి. ఎందుకు అన్నిసార్లు అడుగుతా ఉన్నాడు గిద్యోన్? ఇందాకే మనం చెప్పుకున్నాం, మిద్యానీయులు వారందరూ కలిసి ఎంతమంది ఉన్నారంటే మిడతల దండు వంటి సైన్యం, కొన్ని లక్షల మంది ఉండుంటారేమో. ఆ కింద తర్వాత అధ్యాయాల్లో ఒక చోట దాదాపు 120,000 మందిని చంపుతాడు గిద్యోన్. అక్కడే 125,000 మంది, అది మొత్తం అక్కడ 135,000 మంది ఉంటే ఒక 15,000 మంది మిగులుతారు. 120,000 మందిని చంపుతాడు. అక్కడికి వెళ్ళడానికి ముందు ఇంకా కొంతమంది చచ్చిపోతారు. కానీ గిద్యోన్ దగ్గర ఉంది ఎంతమంది? పిలవగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? 32,000 మంది. భయం ఏమేస్తుంది గిద్యోనికి? మావాలుగానే పిరిగివాడు గిద్యోను చూస్తేనేమో పిరికివాడు, ముందున్నటువంటి సైన్యమేమో చాలా బలమైనది. అప్పటికే 7 సంవత్సరాలు తిండి తిప్పలు లేకుండా చేశారు ఇశ్రాయేలీయుల్ని. ఉండడానికి ఇల్లు లేవు, దాక్కుంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొండల్లో గుట్టల్లో అక్కడక్కడ దాక్కుంటూ ఉన్నారు. ఏదో పిలిచాడు కదా, రమ్మన్నాడు కదా, మళ్ళీ వెళ్ళకపోతే బాగోదేమో, మరి పిలిచాడు కదా దేవుడు, రమ్మంటా ఉన్నాడని, విజయాన్ని ఇస్తూ ఉన్నాడు కదా అంటే ఏదో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో నిజంగా వచ్చిన వాళ్ళు కొంతమంది, యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండుంటారు. అసలు నిజంగా వీడు యుద్ధం చేస్తాడా లేదో చూద్దామని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండుంటారు. సరే అక్కడ దాకా వెళ్ళి ఏదో ఒకలా వెనక్కి వచ్చేసిలే అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు. మనుషులకు తెలియకపోయినా దేవుడికి తెలుసు. 7వ అధ్యాయంలో అలాంటి వాళ్ళందరినీ ఏరి పక్కన పెడతాడు దేవుడు కూడా. సో గిద్యోనికేమో భయం పట్టుకుంటా ఉంది, నా ముందున్నటువంటి సైన్యం చాలా పెద్దది, నేను చూస్తేనేమో పిరికివాడిని, నేను చూస్తేనేమో ఒక సామాన్యమైనటువంటి గోత్రానికి సంబంధించిన వాడిని, నేను చూస్తేనేమో ఒక సామాన్యమైనటువంటి పేదవాడిని, చాలా పేదవాడిని, నేను కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తిని. అసలు నా మాట ఎంతమంది వింటారు, నా వెనకాల ఎంతమంది నిలబడతారు, అసలు నిజంగా దేవుడు నా ద్వారా యుద్ధాన్ని జరిగించి విజయాన్ని ఇస్తాడా లేదా అనేటువంటి ఆలోచన ఉంటా ఉన్నది. సో అలాంటి ఆలోచనలో దేవుడిని మళ్ళీ ఒక సూచన అడుగుతూ ఉంటాడు. ఒక గొర్రె బొచ్చును పెట్టి, అయ్యా ఇగో నేలంతా పడాలి మంచు, ఆ గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు. మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అడుగుతారు 39వ వచనంలో, అయ్యో అయ్యా ఈ నేలంతా కూడా పొడిగా ఉండాలి, ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, నేను పిండితే ఆ గొర్రె బొచ్చులోంచి నీళ్ళు వచ్చి గిన్నె నిండా ఉండాలి, నువ్వు కోపం తెచ్చుకోక నేను ఎన్నిసార్లు అడుగుతా ఉన్నానని. మళ్ళీ తిరిగి ఇదొక విధానం గిద్యోను, నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను నువ్వేమనుకోకయ్యా, కానీ నాకు నమ్మకం కుదరాలి, ఇంకా నాకు ఎందుకో భయంగా ఉంది, నా ముందున్నటువంటి శత్రువులు చాలా పెద్దవాళ్ళు కదా, నాకు ఎందుకో భయంగా ఉంది, నువ్వు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు దయచేసి నాకు ఈ 2 సూచనలు చేయి. సో చుట్టూ పొడిగా ఉండాలి, ఆ గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి, ఆ గొర్రెబొచ్చును పిండినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా గిన్నెలో నిండాలి. మళ్ళీ రాత్రికి మళ్ళీ అడుగుతూ ఉంటాడు, ఇదిగో చుట్టూ ఉన్నటువంటిదంతా ఒక చుట్టూ ఉన్నదంతా తడిసిపోవాలి, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ గొర్రెబొచ్చు మాత్రం ఏం అవ్వకుండా పొడిగా ఉండాలి. 2 చేశాడు దేవుడు, 2 ఆశ్చర్యకార్యాలు చేస్తాడు దేవుడు. రెండింటినీ కూడా నడిగించిన తరువాత అప్పటికి కొంచెం మరి బయలుదేరతాడు గిద్యోను. మొత్తానికి ధైర్యం తెచ్చుకొని అతని యొక్క జీవితంలో మరి ఏనాడు అనుకున్నటువంటి ఒక గొప్ప కార్యాన్ని, ఏనాడు ఊహించినటువంటి గొప్ప యుద్ధాన్ని చేయడానికి గిద్యోను బయలుదేరి వెళ్తాడు.
సో 32,000 మంది అతనితో కూడా నడుస్తూ ఉన్నారు. ఈ యొక్క అబియేజరు కుటుంబం నుంచి, మనష్షే గోత్రం నుంచి, ఆషేరు గోత్రం నుంచి, జెబులోను గోత్రం నుంచి, నఫ్తాలి గోత్రం నుంచి మరి దాదాపు 32,000 మంది అతనితో నడుస్తూ ఉన్నారు. ఆ 7వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ గిద్యోను అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరమున మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడను. యెహోవా అంటా ఉన్నాడు అప్పుడు, అయ్యా నీతో ఉన్నటువంటి జనులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు 32,000 మందితో వెళ్ళి వారి మీద యుద్ధాన్ని చేస్తే ఇక నా గొప్పతనం ఏముంది? నువ్వు 32,000 మందిని తీసుకెళ్ళి యుద్ధం చేసి వారి మీద విజయాన్ని సాధిస్తే కనుక ఇదిగో నేను ఆ 32,000 మందిని పంపించి నేను యుద్ధాన్ని గెలిపించాను అని చెప్పుకుంటారు. సో దయచేసి అంతమందిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇందాకే చెప్పాను కదా, పిలిస్తే రావడానికైతే వచ్చారు, కానీ అందులో ధైర్యంగా వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది, ఏదో వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు కొంతమంది, వెళ్ళకపోతే బాగోదు అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది, వెళ్ళి నిలబడకపోతే మనల్ని రేపొద్దున మనం పిలిచినప్పుడు రారేమో అని వచ్చిన వాళ్ళు కొంతమంది, భయముతో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది, బాధతో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది, ఆ 7 సంవత్సరాలుగా ఆకలి తప్పులతో ఉన్నారు కాబట్టి అన్నం లేదు కాబట్టి ఆ యుద్ధం పేరు చెప్పి వెళ్తే కనీసం అక్కడ 4 మెతుకులు అన్నం అన్న పెడతారని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కంపల్సరిగా. సో నువ్వు ఎంతమందిని తీసుకొని నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదు. నువ్వు వెంటనే ఒక ప్రకటన చేయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఎవరికైతే భయం ఉంటుందో, ఎవరైతే భయపడి వణుకుచున్నారో వారందరినీ త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళమని జనులు వినున్నట్లుగా ప్రకటించుము అని చెప్పగానే ఎంతమంది వెళ్ళిపోయారంట? 22,000 మంది వెళ్ళిపోయారు వెనక్కి. అంటే వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు ఏదో చూడటానికి వచ్చారు అంతే, కానీ లోపల మాత్రం ఏముంది? భయం. 7 సంవత్సరాలు కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత భయం కాకేముంటుంది? నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ముందుకు వెళ్ళరా బాబు అన్నటువంటి గిద్యోనే భయపడతా ఉన్నాడు ఒక పక్క. సో 22,000 మంది అక్కడికి ఎలా వచ్చారు అంటే వణుకుతా వచ్చారు. మన యుద్ధాన్ని గెలుస్తామా లేదా అనేటువంటి ఒక అపనమ్మకంతో వచ్చారు వాళ్ళందరూ కూడా. నిజంగా మన ద్వారా అంతమంది, అన్ని లక్షల మంది సైన్యాన్ని మనం ఓడించగలుగుతామనేటువంటి ఒక అపనమ్మకంతో వచ్చారు. అక్కడ దాకా కూడా భయమే వెంటాడుతూ ఉంది వాళ్ళని, దిగులే వెంటాడుతూ ఉంది తప్ప వారిలో ఎటువంటి ధైర్యము ఏమాత్రమూ కూడా లేనటువంటి పరిస్థితి ఆ ప్రజల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారు వెనక్కి. మళ్ళీ ఇంకెంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. సో 10,000 మంది మిగిలిన తర్వాత మళ్ళీ దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా ఈ 10,000 మంది కూడా ఎక్కువే. సో ఈ 10,000 మందిలో కూడా బలహీనులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ధైర్యము చేయలేనటువంటి వారు ఉంటూ ఉన్నారు, ధైర్యంగా నడవలేనటువంటి వారు ఉంటా ఉన్నారు. వీరు ఏదో వచ్చారే తప్ప వీరి వల్ల ప్రయోజనం అనేది ఏమాత్రము కూడా లేనే లేదు. దయచేసి వీరిని కూడా మరొక టెస్ట్ అనేది వీళ్ళకి కూడా పెడదాం. ఇదిగో వీళ్ళందరినీ కూడా నీళ్ళ దగ్గరకు రమ్మను. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైతే కిందకి వంగకుండా, ఆ మోకాళ్ళ మీద పడకుండా, లేదా కిందకి పడిపోకుండా దోసిళ్ళతో చేతులతో నీళ్లు పట్టుకొని తాగుతారో, బయట తీసుకెళ్ళి ఎత్తుకొని దోసిళ్ళతో నీళ్లు పట్టుకొని తాగుతారో వాళ్ళను మాత్రం ఒక పక్కకి, ఆ నీళ్లు తాగటానికి ఆ ఓట దగ్గర ఎవరైతే కిందకు పడిపోతారో వాళ్ళను ఒక పక్కకు ఉంచమంటాడు. యాక్చువల్గా ఒక బావి దగ్గరికి వెళ్తారు వీళ్ళు, చాలా నీళ్లు సమృద్ధిగా ఉన్నటువంటి స్థలానికి వెళ్తారు. కానీ ఆ నీళ్లు సమృద్ధిగా ఉన్నటువంటి స్థలంలో బావి దగ్గరికి వెళ్ళినటువంటి వీరిని ఒక పక్కన ఉన్నటువంటి ఒక చిన్న ఓట దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వీళ్ళని పరీక్షిస్తూ ఉన్నాడు. సో అందులో 9,700 మంది కింద కూలిపోతారు, 300 మంది మాత్రమే దోశలతో పట్టుకొని చక్కగా నీళ్ళు తాగుతారు, చక్కగా నిలబడతారు. సో దాని అర్థం ఏంటి అంటే మిగిలిన వారందరూ కూడా బలహీనులు, మిగిలిన వారందరూ కూడా కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. కానీ 300 మంది మాత్రమే ఏదేమైనా యుద్ధాన్ని జయించాలి, ఏదేమైనా మన శత్రువులు మనం జయించాలి, ఏదేమైనా సమస్యను మనం జయించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మిద్యానీయుల చేతిలోంచి మన దేశాన్ని, మన ప్రజలను మనం రక్షించుకోవాలి అని దేవుని మీద ఆధారపడి వచ్చినటువంటి ప్రజలుగా ఈ 300 మంది మనకు కనబడుతూ ఉన్నారు. ఆ 300 మందితో యుద్ధానికి వెళ్ళమని దేవుడు గిద్యోనుకు తెలియజేస్తూ ఉన్నాడు. 32,000 మంది ఉన్నప్పుడే భయపడ్డాడు గిద్యోను. ఆ 22,000 మంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం కుంగి ఉంటాడు తప్పనిసరిగా.
మామూలుగానే మనోడు పిరికోడు కాబట్టి. ఆ 9,700 మంది వెళ్ళిపోయిన తర్వాత పైకి ముందుండి నడిపిస్తూ ఉంటాడు, కానీ లోపల మాత్రం ఏం చేస్తూ ఉండదు గిద్యోను. 120-130 స్పీడ్లో గుండె టక 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 కొట్టుకుంటూ ఉండుంటుంది. సో మనుషులు మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు తెలుసు కదా. ఈసారి అతను అడగకుండా దేవుడే ఒక గొప్ప ధైర్యాన్ని ఇవ్వడానికి ఈసారి డైరెక్ట్గా ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడంటే ఆ మిద్యానీయుల దండు దగ్గరికి డైరెక్ట్గా పంపిస్తూ ఉన్నాడు గిద్యోన్ని. దేవుని యొక్క గొప్పతనం ఎంత శక్తివంతమైనదో అనేటువంటి, దేవుడు తలుచుకుంటే ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి కార్యాన్ని చేయగలుగుతాడు అనడానికి ఈ గొప్ప కార్యం అనేది ఒక నిదర్శనంగా మనకు కనబడుతూ ఉంటా ఉన్నది. 7వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 7వ వచనం 9వ వచనంలో ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని విన్న తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, చెప్తా ఉంటా ఉన్నాడు. సో నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చాయా, నువ్వు వెళ్ళు, నేను విజయాన్ని ఇస్తా అన్నాడు. కానీ గిద్యోను పిరికివాడు అని తెలిసి దేవుని కూడా అందుకే అంటా ఉన్నాడు, నువ్వు వెళ్ళడానికంటే ముందు అసలు నేను నీకు విజయాన్ని ఇస్తా ఉన్నానో లేదా అనేది నువ్వు వాళ్ళ మాటల ద్వారానే తెలుసుకొని సైలెంట్గా వెళ్ళు, ఎవరికి కనబడకుండా వెళ్ళి అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారో విను అని వారి దగ్గరికి అమాలేకీలు, అలాగే మిద్యానీయులు, కేదేనీయులు, తూర్పువారు మిడతల దండు వలె ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో శత్రువులను దేవుడు ఎంతగా నిరుత్సాహపరుస్తాడో, శత్రువులకు సైతం దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఏ రీతిగా తెలియజేస్తాడు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క గిద్యోను యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అంతగా దేవుడు చెప్తూ ఉన్నప్పటికీ గిద్యోను మనసులో అనుమానం అయితే ఉంటా ఉన్నది. గిద్యోను అయితే అయ్యా నాకు ఈ కార్యం చేయి, ఆ కార్యం చేయి, ఇదిగో ఈ అద్భుతం చేయి, ఆ అద్భుతం చేయి అని గిద్యోను అడుగుతూ ఉన్నాడు. కానీ మిద్యానీయుల దండులో ఉన్నటువంటి ఒకడికి ఒకే ఒక్క కళ వచ్చింది. ఆ ఒక్క కళను బట్టి మొత్తం మిద్యానీయులందరూ కూడా ఏం చేయడం మొదలుపెట్టారు, భయపడటం మొదలుపెట్టారు. దేవుడు మనలందరినీ కూడా గిద్యోను ఖడ్గమునకు అప్పగించబోతా ఉన్నాడు. మనం చచ్చిపోవడం ఖాయంరా, ఇగో నాకు ఈ కళ వచ్చింది, ఇక ఇంతే మన బ్రతుకులు ఇక్కడితో అయిపోబోతా ఉన్నాయి, దేవుడు గొప్ప విజయాన్ని గిద్యోనికి ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక అన్యుడైనటువంటి లేదా మిద్యానీయుల దండులో ఉన్నటువంటి ఆ శత్రువులకే దేవుడు ఒక కళనొచ్చేటువంటి స్థితిలోనికి చేస్తాడు. ఆ కళ భావాన్ని చెప్తా ఉన్నప్పుడు ఈ గిద్యోను వెంటాడు, అమ్మో దేవుడు నా పక్షాన పోరాడబడతా. అప్పుడు కానీ మనవాడికి నమ్మకం కుదరదు. అప్పుడు అంటా ఉన్నాడు, అప్పుడు గిద్యోను చేస్తున్న పని 15వ వచనంలో చూస్తూ ఉంటాం. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసిన. ఎన్నాళ్ళకి మొత్తానికి నమ్మకం కుదిరింది గిద్యోనికి. ఇప్పుడు దాకా ఏం చేస్తూ ఉన్నాడు, ఇంకొకటి చూపించు, ఇంకొక అద్భుతం చూపించు, అయ్యా ఈ ఒక్కసారికి నువ్వేమనుకోకు, నేను ఇలా అడిగాను, నువ్వేమి నన్ను నా మీద కోపగించుకోకు అని అంటా ఉన్నాడు. కానీ ఒక శత్రువు చేయబోతున్నటువంటి యుద్ధం ఎలా చేయబోతా ఉన్నాడో, రాబోతున్నటువంటి యుద్ధం ఏ రీతిగా రాబోతా ఉందో, రాబోతున్నటువంటి వ్యక్తి ఏ రీతిగా చంపబోతా ఉన్నాడు అని ఒక శత్రువు నోటితో ఒక శత్రువు స్థలములో వినేటప్పటికీ అప్పుడు నమ్మకం కుదిరింది. మిద్యానీయులకు దేవుని యొక్క శక్తి మీద ఉన్నటువంటి నమ్మకం ఇశ్రాయేలుకి లేకుండా పోయింది ఆనాటి దినాల్లో. కారణం ఏంటంటే దేవుని నుంచి పూర్తిగా వాళ్ళు దూరం అయిపోయారు. దేవుని అద్భుతాలు చూశారు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చూశారు. ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి ఎక్కడి వరకు కూడా దేవుడు నడిపించినటువంటి విధానాన్ని చూశాడు. అందుకే ప్రవక్తను పంపించి మొదట్లోనే దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దాస్యత్వము నుంచి మిమ్మల్ని ఇక్కడికి ఏ రీతిగా నేను నడిపించాను, ఎన్ని శ్రమలు నేను తప్పించాను, ఎన్ని ఇబ్బందుల నుంచి మిమ్మల్ని తప్పించానో ఇవన్నీ కూడా మర్చిపోయారు, మీరు దేవుని మాటను వినడం మర్చిపోయారు అని దేవుడు అందుకే హెచ్చరిస్తూ ఉన్నాడు. సో మొత్తానికి ఈ యొక్క గిద్యోనుకి ధైర్యం అనేది వచ్చింది. సో ధైర్యం వచ్చింది, కానీ ఆయుధం ఏంటి? గిద్యోనా యుద్ధాన్ని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాదు. గిద్యోనా పిరికివాడు, గిద్యోనా భయస్థుడు. మరి ఇప్పుడు ఆయుధం కావాలి. ఇంతకుముందు కూడా షమ్గర్ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఒక విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేశాను. దేవుడు మనకంటే పెద్ద శత్రువులను ఒక అసాధారణమైనటువంటి స్థితిలో దేవుడు విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు వాడి చేతుల్లో. ఈరోజు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో కొంతమంది న్యాయాధిపతుల జీవితాల్లో వారు ఉపయోగించినటువంటి సాధనాలు, యుద్ధాన్ని గెలవడానికి వారు ఉపయోగించినటువంటి సాధనాలు లేదా పరికరాలు అనేవి
చాలా వింతగా కనపడతా ఉన్నాయి. 6 అడుగుల కర్రతో 600 మందిని చంపేశాడు ఒక ఆయన. వీళ్ళు ఏమన్నా కత్తులు కటార్లు కాదు కానీ, సో గిద్యోను వారికి చేతికి ఇచ్చినటువంటిది ఏంటి అంటే 3 గుంపులుగా వారిని చేసి బోర, ఒక ఒట్టి కొండ, అందులోనేమో ఒక దీపం. ఆ బోరలు ఊదుకుంటూ ఈ కొండలు పగలగొట్టుకుంటూ ఈ 3 గుంపులు ఎప్పుడైతే వెళ్ళినాయో, సో ఒక్కసారిగా మిద్యానీయులు, మిడతల దండు వంటి మిద్యానీయులు, కొన్ని లక్షల మంది ఉన్నటువంటి ఆ మిద్యానీయులు, అమాలేకీయులు, ఆ కేదేనీయులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, అమ్మో అయిపోయింది, మొత్తానికి దేవుడు విజయాన్ని ఇచ్చేశాడు అని చెప్పి వారిలో వారు భయానికి లోనై, వారిలో వారు కలవరపాటుకులోనై, వారిలో వారు ఆశ్చర్యానికి ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకునే లోపే దేవుడు వారి యొక్క కత్తులను వారి వైపే తిప్పుతాడు. వారి శత్రువులు ఒకరి వైపు ఒకరు వారి కత్తులను తిప్పుకొని ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు వారిని తీసుకువెళ్తాడు. సో ఒక యుద్ధం చేయరు గిద్యోను, ఏమాత్రం యుద్ధం చేయడు, ఎవరి దగ్గరికి వెళ్ళి చంపడానికి వెళ్ళడు, ఏమాత్రం లేకుండానే ముందుగానే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, వారి చేతిలో ఉన్నటువంటి కొన్ని బలహీనమైనటువంటి ఆయుధాలు ద్వారా కొండ తీసుకొని వెళ్ళి ఏం చేయగలుగుతారు, ఒక మంట తీసుకొని వెళ్ళి ఏం చేయగలుగుతారు, అందులో కొండలో ఉన్నటువంటి దీపాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేయగలుగుతారు, బోరను తీసుకొని వెళ్ళి ఏం చేయగలుగుతారు. సో అసాధారణమైనటువంటి, ఒక సామాన్యమైనటువంటి, అసలు యుద్ధానికి పూర్తికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ సాధనాలతో లక్షల మంది మిద్యానీయులను, లక్షల మంది అమాలేకీయులను, ఈ యొక్క లక్షల మంది ఆ తూర్పు ప్రజలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారి చేతికి అప్పగిస్తూ ఉన్నారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని అనుకుంటూ వారు గట్టిగా అరుచుకుంటూ, గట్టిగా కేకలు వేసుకుంటూ, తమ చేతుల్లో ఉన్నటువంటి కొండలను పగలగొట్టుకుంటూ 3 గుంపుల వారు బోరలు ఊదుచు ఆ కొండలు పగలగొట్టుతూ, ఎడమ చేతిలో దివిటీలను, కుడి చేతిలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అంటూ వాళ్ళు కేకలు వేస్తూ వెళ్తూ ఉంటారు. వారందరూ ఎప్పుడైతే కేకలు వేస్తూ వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి మిద్యానీయులు ఏమైపోతూ ఉంటారంట, కేకలు వేయచ్చు పారిపోయిరి అనేటువంటి మాట 21వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. సో మిద్యానీయుల చేతిలో గట్టిగా తలుచుకుంటే వీరు చచ్చిపోవాలి. ఎందుకంటే వెళ్తుంది ఎంతమంది? 300 మంది. 300 మంది ఏ ధైర్యంతో వెళ్ళారు, ఏ నమ్మకంతో వెళ్ళారు, ఏం చేద్దామని వెళ్ళారు, అసలు ఏం పట్టుకొని వెళ్ళారు అంటే వారి దగ్గర ఏమీ లేదు, కేవలం దేవుడు తప్ప. వారి దగ్గర ఉన్నది ఏ ఆయుధమో కాదు, లేదా ఏ వస్తువో కాదు. వారి దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ, వాళ్ళు వారి వెనకాల ఉన్నటువంటి సైన్యం ఎక్కువ కాదు. వారి ముందున్నటువంటిది ఎవరు అంటే కేవలం దేవుని యొక్క శక్తి మాత్రమే. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటే, దేవుని యొక్క తోడు మనతో ఉంటే ఎంతటి సవాలునైనా, ఎంతటి శోధనైనా, ఎంతటి అపజయము కలిగేటువంటి పరిస్థితులనైనా మనం జయించగలుగుతాం, దాని మీద విజయాన్ని సాధించగలుగుతాం, దానిలో గొప్ప కీర్తిని మనం పొందుకోగలుగుతాం అనడానికి గిద్యోను లాంటి ఒక వ్యక్తి జీవితం ఒక గొప్ప సాదృశ్యంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక పిరికివాడైనటువంటి గిద్యోను చేత, ఒక పిరికివాడు భయస్థుడు అయినటువంటి గిద్యోను చేత ఎవరికి కనపడకుండా ఓ పక్కన మూలను కూర్చొని ఆ పరుగులు వేరుకొని ఆ రోజుకి పూట గడుపుకుందామని చూస్తున్నటువంటి ఒక గిద్యోను అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని దేవుడు అంతగా హెచ్చించినప్పుడు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో గట్టిగా పేదరికంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలోంచి తన తండ్రి ఒక పక్క దేవుని విడిచిపెట్టి బయలుదేవతలను ఆరాధిస్తూ ఉంటే, అలాంటి ఒక పిరికివాడైనటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని విజయాన్ని ఇచ్చినప్పుడు, అంత గొప్ప ఘనతను దేవుడు ఇచ్చినప్పుడు, మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో దేవుడు ఎలాంటి అద్భుతాన్నైనా చేయగలుగుతాడు అనడానికి ఒక గొప్ప నిదర్శనం ఈ గిద్యోని యొక్క జీవితం. సో ఆ విజయాన్ని పొందుకొని, ఆ విజయాన్ని ఆపాదించుకుంటూ, ఆ విజయాన్ని పొందుకొని ముందుకు వెళ్తున్నటువంటి గిద్యోను యొక్క జీవితంలో సమస్య ఇశ్రాయేలు ప్రజల నుంచే మొదలవుతూ ఉన్నది. 8వ వచనంలో, 8వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి యుద్ధానికి వెళ్దాం రండి అన్నప్పుడు మాత్రం ఎవరు రాలేదు. కానీ ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత మాత్రం ఆయన దగ్గరికి కొంతమంది ప్రజలు వస్తారు. ఎఫ్రాయిమీలు ఆ యొక్క గిద్యోను దగ్గరికి వచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నారు. 8వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది. ఈయన భోజనానికి వెళ్ళాడా గిద్యోను? పెళ్ళికి వెళ్ళాడా? పేరంటానికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధం చేయడానికి వెళ్ళాడు తమ శత్రువుల మీద. ఎఫ్రాయిమీలు వచ్చనేటువంటి మాట ఏంటి? నీవు మా పట్ల చూపినటువంటి గౌరవము ఎట్టిది. ఎవరి కోసం వెళ్ళాడు గిద్యోను? ఏమన్నా తన సొంత ప్రయోజనం కోసం వెళ్ళాడా?
తన సొంత సంతోషం కోసం వెళ్ళాడా, లేదా తన కోసం, తన యొక్క కుటుంబం కోసం ఏదైనా సంపాదించుకోవడానికి వెళ్ళాడు? ఎవరి కోసం వెళ్ళాడు? తన ప్రజలందరినీ కూడా రక్షించాలి అనేటువంటి ఒక ప్రణాళికతో. అసలే మామూలుగానే మనవాడు పిరికివాడు, అసలే మనవాడు చాలా భయస్థుడు. అయినా కానీ దేవుడు ఏదో అతన్ని నిలవబెట్టి, దేవుడు ఏదో అతన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే, అతను వెళ్ళి విజయాన్ని సాధించి వస్తే అతన్ని, ఆ గిద్యోనుని పొగడటం మానివేసి, అయ్యా దేవుడు నీ పక్షాన్ని నిలవబడి ఇదిగో 7 సంవత్సరాలు తిండి తిప్పలు లేకుండా కొండల్లో గుట్టల్లో మనం దాక్కున్నావురా బాబు, నీ వల్ల దేవుడు మనల్ని రక్షించాడురా అని చెప్పడం మానేసి, నీకేదైనా మర్యాదగా ఉందా? నన్ను పిలవకుండా వెళ్తావా? మాకు చెప్పకుండా నువ్వు యుద్ధానికి వెళ్తావా? నువ్వు మమ్మల్ని పిలవకుండా వెళ్తావా అని కఠినముగా ఏం చేస్తూ ఉన్నారంట? కలహించిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. మొదటి వచనంలో, చివరి వచనంలో, మమ్మలను పిలవకుండా నువ్వు ఎందుకు వెళ్తా ఉన్నావు అని కఠినముగా ఏం చేస్తూ ఉన్నారు? ఇదే కోపం 7 సంవత్సరాల క్రితం మిద్యానీయుల మీద చూపించుంటే 7 సంవత్సరాల కఠినమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొనేటువంటి వాళ్ళు కాదు. మరి వీడు మామూలు వ్యక్తి కదా, వీడేమో పిరికివాడు కదా గిద్యోను. ఇతనేమో ఒక సామాన్యమైనటువంటి పేదరికంలోంచి వచ్చినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాడు కదా. ఈ నిన్నన్నా కానీ ఏం మాట్లాడు పడతాడు అన్నటువంటి ఆలోచన. సో నేటి దినాన్న చాలామంది పరిస్థితులు ఈ రీతిగానే ఉంటా ఉన్నాయి సమాజంలో. నేటి దినాల్లో ఇలాంటి సందర్భాలే కొనసాగుతూ ఉన్నాయి. నేటి దినాన్న సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, పిలిచినప్పుడు రాకపోయినప్పటికీ పిలవనందుకు కోప్పడేటువంటి వాళ్ళు ఎక్కువ నేటి దినాన్న. ప్రతి లెంట్ డేస్లో నేను ఇప్పుడు మీకు ఎలా చెప్తా ఉన్నాను అలాగే చెప్పేవాడిని. చర్చ్ క్లీన్ చేయాలి, పలానా రోజు చర్చ్ క్లీన్ చేసుకోవాలి, కాబట్టి ఇష్టం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు రండి అని చెప్తే వచ్చిన వాళ్ళు, వచ్చేటువంటి వాళ్ళు నా ముందే నేను చూస్తూ ఉండేవాడిని. కొంతమంది తిరుగుతూనే ఉండేవారు కానీ అక్కడికి వచ్చేవారు కదా. ఆదివారం వచ్చి, పాస్టర్ గారు వాళ్ళనే పిలిచాడు, ఇదేమన్నా నా ఇంట్లోదా? నా ఇల్లు క్లీన్ చేయడానికి పిలిచానా, లేకపోతే నా పిల్లల్ని ఏమన్నా రెడీ చేయడానికి పిలిచానా, లేకపోతే నా ఇంట్లో పెళ్ళికి పిలిచానా? దేనికి? దేవుని మందిరం మనం ఆరాధించుకునే స్థలం బాగు చేసుకోవడానికి పిలిచాం. ఆ క్రిస్మస్ అప్పుడు లేదా పండగలప్పుడు యవనస్తులందరూ రెంట్రా స్టార్ కడదాం, లేదా యవనస్తులందరూ రెంట్రా చర్చిని క్లీన్ చేద్దామంటే వచ్చిన వాళ్ళు వచ్చేవారు. మిగతా వాళ్ళు అర్ధరాత్రి 10 తర్వాత తాగేసి, మీకు ఆయనే గుర్తున్నాడా, నన్ను ఎందుకు పిలవలే? వీడు కూర్చున్నది ఎక్కడ? పనికి మాలిన పని చేసుకుంటా. వీడికి ఎప్పుడు గుర్తొచ్చా? నేను రాత్రి 11 తర్వాత తాగుతా ఉన్నప్పుడు గుర్తొచ్చాడు. నీకు నిజంగా దేవుని సేవ చేయాలనుకుంటే, నిజంగా దేవుడి కొరకు పని చేయాలనుకుంటే, ఎవరో పిలిస్తేనో, ఎవరో బొట్టు పెడితేనో, ఎవరో రమ్మని ఆహ్వానిస్తేనో వచ్చేది కాదు. అది ఇది మనది కదా, మన కోసం చేసుకోవాలి కదా, మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కదా, మనందరం దేవుని స్తుతించడానికి ఇచ్చినటువంటి స్థలం కదా అని ఎవరికి వాళ్ళుగా ఉండాలి. కానీ ఎవరో పిలిస్తే వెళ్దాంలే, ఎవరో రమ్మంటే వెళ్దాంలే, నా పేరు చెప్పినప్పుడు చూద్దాంలే, నా ఊరు చెప్పినప్పుడు చూద్దాంలే అని అనుకుంటానికి ఇది పాస్టర్ గారిది కాదు. ఏ సేవకుడు వచ్చినా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, మా అయితే ఉంటే ఎప్పుడో ఒక ఆయన చేసినట్టు 8 సంవత్సరాలు. అంతకు మించి శాశ్వతంగా ఉండేది ఎవరు అంటే మీరే. సో ప్రజలకు విడుదలనివ్వడానికి పక్కన గిద్యోను భయపడుతూ, వేదన చెందుతూ, పిరికివాడుగా ఉంటూ, ఏదో ఒక విధానంలో మొత్తానికి దేవుడు అన్ని సూచక క్రియలు చూపిస్తేనే తప్ప ముందుకు వెళ్ళలేకపోయాడు పాపం గిద్యోను. అంత ధైర్యవంతులైతే, అంతగా మాట్లాడేటువంటి వాళ్ళైతే, అంతగా పోరాడేటువంటి వాళ్ళైతే ఎఫ్రాయిమీలు 7 సంవత్సరాల క్రితమే మిద్యానీయులు వచ్చినప్పుడే వాళ్ళ మీద దండెత్తి ఉండాలి. కానీ సమస్య వచ్చినప్పుడేమో దాక్కున్నారు, సమస్య తీరిపోయిన తర్వాత మాత్రం పైకి వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? గంభీరంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత చూస్తాను, ఈ సంగతి ఏంటో చూస్తాను. సో అది కాదు నేటి దినాన్న మనం చేయాల్సిందే. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిస్థితులు ఇప్పటికీ అదే స్థితిలో ఉండిపోతూ ఉన్నాయి, నేటికి అదే రీతిగా వెళ్ళిపోతూ ఉంటా ఉన్నాయి. సో అప్పుడు గిద్యోను చాలా చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తను తాను హెచ్చించుకోలేదు, తను గర్వపడలేదు. అయ్యా నాదేముంది, దేవుడు మీకే కదా అసలైన వాళ్ళని తీసుకొచ్చి అప్పచెప్పాడు. మిద్యానీయుల యొక్క మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిద్దరినీ కూడా, ఓరేబును అలాగే జయేబును, ఇద్దరిని కూడా ఎవరు చంపుతారంటే ఎఫ్రాయిమీలే చంపుతారు.
అయ్యా నాదేముందయ్యా, నేను చిన్నవాడిని, నేను చిన్న చిన్న ప్రజలందరినీ కూడా తరుముకుంటూ వెళ్ళాను, కానీ మీరే గొప్పవాళ్ళు కదా, మీరే చాలా బలమైనటువంటి వాళ్ళు కదా, మీరే చాలా గొప్పవాళ్ళు, అందుకే దేవుడు అసలైనటువంటి వాళ్ళు మీ చేతికి అప్పగించాడు, కొసరైనటువంటి వాళ్ళు మాత్రమే నాకు అప్పగించాడు, నేనేం చేయలేదయ్యా, చేసిందంతా మీరు, అసలు యుద్ధాన్ని గెలిపించింది మీరే అని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మీరు చేసినట్లు నేను చేయగలనా అని అన్నప్పుడు, ఆ మాట అన్నప్పుడు అతని మీద వారికి కోపము. ఎంత మంచోళ్ళు ఎఫ్రాయిమీలు, అసలు కోప పడకూడనటువంటి సందర్భంలో కోపపడతా ఉన్నారు. అయ్యా మేమేం చేయలేదులే అయ్యా, నువ్వే చేసావు మొత్తం అంతా, మీరే చేశారు యుద్ధం అంతా అనగానే అప్పుడు సంతోషంగా ఉన్నారు. సో సమస్యను జయించడానికి అందరూ కలిసి పోరాడేటువంటి వారుగా ఉండాలి. ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు వీరి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయంటే, ఇశ్రాయేలీల గోత్రాల మధ్య ఒకరితో ఒకరికి ఐక్యత లేదు. మనష్షే వాడు వెళ్ళడం ఏంటి, మనష్షే గోత్రానికి సంబంధించినటువంటి వాడు వెళ్ళి పోరాటం చేయడం ఏంటి, వాడికి పేరు రావడం ఏంటి, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని గిద్యోనికి గొప్ప రావడం ఏంటి. మేము ఉన్నాం కదా ఎఫ్రాయిమీలం, మేము కదా గొప్ప చెందాల్సింది, మేము కదా ఘనత చెందాల్సింది, మేము కదా పేరు సంపాదించాల్సింది, మీరు కదా ప్రఖ్యాతులు సంపాదించాల్సింది. వాడెవడో ఒక పిరికివాడు, వాడెవడో ఒక అనామకుడు, వాడెవడో ఏమాత్రం కూడా లేనటువంటి వ్యక్తి, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాడు, అలాంటి పేదవాడికి ఏంటి ఈ పరిస్థితి రావడం అనేటువంటి ఒక అసూయ ఈ యొక్క ఎఫ్రాయిమీల హృదయాల్లో వస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సమస్యను పరిష్కరించాల్సినటువంటి సమయంలో దాక్కున్నారు. సమస్య తీరిపోయిన తర్వాత వచ్చి నువ్వెందుకు మమ్మల్ని పిలవలేదని అడుగుతూ ఉన్నారు. సో నేటి దినాన్న కుటుంబాల్లో కూడా అంతే, సమస్య వచ్చింది అన్నప్పుడు ఎవరో రారు, సమస్య వస్తూ ఉందన్నప్పుడు, సమస్యలో ఉన్నాము అన్నప్పుడు ఎవరో కనీసం కనబడటానికి కూడా ఇష్టపడరు, కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. సమస్య తీరిపోయింది, నువ్వు నాకు ఎందుకు చెప్పలే, నాకు చెప్పుంటే నేను వచ్చేదాన్ని కదా, నేను చెప్పకపోతే పక్కన వాళ్ళు చెప్పరా, నేను చెప్పకపోతే చిరుగు పొరుగు వాళ్ళు తెలియదా, నీకు రావాలి అని అనుకుంటే సమస్య ఉన్నప్పుడు రావాలి, నీ కుటుంబం వేదనలో ఉన్నప్పుడు రావాలి, నీ కుటుంబం బాధలో ఉన్నప్పుడు రావాలి. ఏదో పెళ్ళికి చెప్పలేదంటానో లేదా ఇంకొక దానికో ఒక శుభకార్యానికి చెప్పలేదంటే ఓకే, బాధలో ఉన్నప్పుడు కూడా చెప్పలేదని ఆగిపోయేటువంటి కుటుంబాల మధ్య, ఐక్యత లేని కుటుంబాల మధ్య ఈ యొక్క ఎఫ్రాయిమీల వలె జీవిస్తూ ఉన్నాం నేటికి చాలామంది. చెప్తే వెళ్ళొచ్చులే, చెప్పినప్పుడు చూడొచ్చులే, చెప్పకపోతే నాకు చెప్పుంటండి, నేను వాళ్ళతో మాట్లాడుతాను కదా, వీళ్ళతో మాట్లాడుతాను కదా, ఇది చేద్దాను కదా, అది చేద్దాను, అబ్బో తర్వాత ఎన్ని కబుర్లు చెప్తారంటే అన్ని కబుర్లు చెప్తారు. సమస్య వచ్చినప్పుడు మాత్రం ఒక్కడో కనబడ్డాడు. స్వైక్యత లేనటువంటి కుటుంబాలకు నిదర్శనము ఈ ఎఫ్రాయిమీల జీవితం అనేది. సమస్య వచ్చినప్పుడు దాక్కున్నారు, సమస్య తీరిపోయిన తర్వాత సమస్యను పోగొట్టినటువంటి వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తూ ఘోరమైనటువంటి తప్పిదాన్ని చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ గిద్యోను తగ్గించుకునే ఉన్నాడు, అయినప్పటికీ గిద్యోను ఏమాత్రం మారు మాట్లాడలేదు. అయినా కానీ ఎక్కడొకక్కడ కోపం ఉండుంటుంది కదా తప్పనిసరిగా, ఎక్కడొకక్కడ అలుగు ఉంటాడు తప్పనిసరిగా, హృదయంలో గాయపరచబడి ఉంటాడు. ఏదేంటి, నేను ఎంత గొప్పగా కార్యం చేస్తే నా ప్రజలు ఇలా మాట్లాడుతూ ఉన్నారని వేదనతో ఉండుంటాడు. ఆ కోపంతో బయలుదేరాడు మళ్ళీ యుద్ధం చేయడానికి. జబాహు అలాగే సల్మున్నా అనేటువంటి ఆ వ్యక్తుల యొక్క సైన్యాన్ని ఈ 300 మందితోనే మళ్ళీ వెళ్తాడు. అలసటగా ఉన్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం 4వ వచనంలో గిద్యోనును అతనితోనున్న 300 మంది అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యొర్దాను నదికి వచ్చి దాటిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అలసిపోయారు, అప్పటికే కొన్ని లక్షల మంది ప్రజలను తరుముకుంటూ అలసిపోయి ఉన్నారు. అలసటతో ఉన్నప్పటికీ కూడా, ఒక పక్క వారిని నిందిస్తూ ఉన్నప్పటికీ, ఒక పక్క ప్రజలందరూ కూడా వారిని వేదనకరమైనటువంటి మాటలతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా, దేవుడు అప్పగించినటువంటి పనిని చేయడానికి ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా, ఏమాత్రము కూడా విడవకుండా వారు చేస్తున్నటువంటి పని, మళ్ళీ వారి యుద్ధానికి బయలుదేరారు. 120,000 మందిని అంత అలసటలో, అంత వేదనలో, అన్ని మాటలు నిందల మధ్యలో కూడా ఆ శత్రువులను పూర్తిగా హతము చేసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క గిద్యోని యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 4 న్యాయాధిపతులు కూడా ఏ తప్పు చేయకుండా వారి యొక్క న్యాయాధిపతి యొక్క కాలాన్ని ముగించిన వారుగా కనబడుతూ ఉన్నారు. 7 సంవత్సరాల తరువాత 40 సంవత్సరాల పాటు నెమ్మది అనేది ఉంటుంది ఆ యొక్క ఇశ్రాయేలీయుల జీవితంలో. కానీ ఈ గిద్యోనును దేవుడు ఎంతగా అయితే బలపరిచాడో, ఎంతగా అయితే ఆశీర్వదించాడో, ఎంతగా అయితే ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకువెళ్ళాడో, ఆ స్థితిని మర్చిపోయి గిద్యోను
తప్పులు చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు తర్వాతి దినాల్లో. సో గిద్యోను దగ్గరికి వాళ్ళందరూ కూడా వచ్చి అంటూ ఉంటారు, అయ్యా ఇగో నీ వల్లే మేము రక్షించబడ్డాము, నీ వల్లే మేము ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడ్డాం కాబట్టి నువ్వు మాకు రక్షకుడుగా ఉండాలంటారు. ఎంత దుర్మార్గులో చూడండి ఇశ్రాయేలీయులు. రక్షించిందేమో దేవుడు, గిద్యోనుకు బలంనిచ్చిందేమో దేవుడు. అంతకుముందేమో వచ్చి అసలు నువ్వెవడోరా వెళ్ళటానికి మేము లేకుండానేమో తిట్టారు. తర్వాత ఏమో మళ్ళీ వచ్చి ఏమని అంటా ఉన్నారు, నువ్వే మమ్మల్ని రక్షించావు, నువ్వే మాకు నాయకుడిగా ఉండు, రాజుగా ఉండు అని చెప్పి మళ్ళీ నోరు తెరిచి అలాగే అడుగుతూ ఉంటా ఉండు. కానీ గిద్యోను మాత్రం దానికి ఒప్పుకోడు, గిద్యోను మాత్రం దానికి అంగీకరించాడు. కానీ గిద్యోను ఏమడుగుతాడంటే 22వ వచనంలో అనుకుంటా, 22వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలెనని చెప్పాను. సో న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేయాల్సింది దేవుడు. దేవుడు ఎన్నుకుంటేనే నాయకుడు, దేవుడు ఏర్పాటు చేస్తేనే నాయకుడు, దేవుడు ఏర్పాటు చేస్తేనే రాజు, దేవుడు ఏర్పాటు చేస్తేనే ఎవరైనా, దేవుడు ఏర్పాటు చేస్తేనే నడిపించేది, దేవుడు ఏర్పాటు చేస్తేనే పాలించేది. కానీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు, రక్షించిన వాడు నీవే, నువ్వే మమ్మల్ని ఏలు, నీ తర్వాత నీ కొడుకు వెళ్తాడు, ఆడి తర్వాత ఆడు కొడుకు వెళ్తాడు, ఆడి తర్వాత ఆడు కొడుకు వెళ్తాడు తప్ప ఇంకెవడో రావడానికి. కానీ ఒక్క మాటకు ఒకవేళ లొంగిపోయి ఉండంటే గిద్యోను పరిస్థితులు ఎలా ఉండేయో. కానీ గిద్యోను ఆనాడు ఆ ఒక్క మాటకు మాత్రం అబ్బెబ్బెబ్బెబ్బే లేదయ్యా, నేను చేసింది ఏమీ లేదు, నేను కాదు మిమ్మల్ని ఏలేది, నా కుమారుడు కాదు మిమ్మల్ని ఏలేది, ఎందుకంటే దేవుడే మిమ్మలను ఏలువాడు, దేవుడే మిమ్మల్ని రక్షించాడు, దేవుడే మిమ్మల్ని కాపాడాడు, దేవుడే మీకు ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు తప్ప నేను కాదు, నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, నేను చాలా చిన్నవాడిని, నేను చాలా అల్పుడని అని తన్ను తాను తగ్గించుకొని ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అతను స్వార్థముతో అతను ఏమడుగుతాడు, అయ్యా నాకు ఏం వద్దు కానీ మీ దగ్గర ఉన్న బంగారాన్ని, మీ దగ్గర ఉన్న వస్తువులు ఇవన్నీ తీసుకు, ఆ దోపుడు సొమ్ము అంతా నాకు ఇచ్చేయండి, నేను తీసుకొని వెళ్ళి మా ఊర్లో శుభ్రంగా సెటిల్ అవుతానంటాడు. కొన్ని మానుగుల బంగారాన్ని తీసుకొని వెళ్ళి దానితో ఒక ఎఫోదును చేయిస్తాడు. అది తీసుకెళ్ళి మళ్ళీ కథ ఎక్కడైతే ప్రారంభమైందో ఒఫ్రా అనేటువంటి ప్రాంతంలో అక్కడికి తీసుకెళ్ళి పెడతాడు. ఈ ఇశ్రాయేలు అందరూ వెళ్ళి ఇంకా దేన్ని పూజించడం మొదలు పెడతారంటే దాన్ని పూజించడం మొదలు పెడతారు. అదొక విగ్రహం అయిపోద్ది వీళ్ళకి. ఏ విగ్రహారాధన నుంచి అయితే దేవుడు దూరం చేయాలనుకున్నాడు అదే విగ్రహారాధన వైపు గిద్యోను నడిపిస్తాడు మళ్ళీ ప్రజలందరినీ కూడా. ఆ గిద్యోను చేసినటువంటి మరొక పని ఏంటి అంటే తనను తానుగా ఒక సొంత రాజుగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని ఒక సొంత మతాన్ని సృష్టించుకొని అందరూ నన్నే వెంబడించాలి అనేటువంటి రీతిలో ఆలోచన చేశాడో ఏంటో తెలియదు. కానీ ఆ బంగారాన్ని, ఆ సంపదను అంతటినీ కూడా తీసుకెళ్ళి ఒక ప్రతిమను, ఒక ఎఫోదును చేయించి ఆ గ్రామంలో, ఆ పట్టణంలో పెడతాడు. ఇక జనాలందరూ క్యూ కట్టుకొని వెళ్ళి దాన్ని ఏం చేస్తారు, ఆరాధించడం మొదలు పెడతారు. ఎందుకు? గిద్యోను గొప్ప విజయాన్ని ఇచ్చాడు కాబట్టి. గిద్యోను జయించిన దానికి వెళ్ళి నమస్కారం చేస్తే, గిద్యోను జయించిన దానికి వెళ్ళి ఆరాధన చేస్తే మా పట్ల కూడా గొప్ప కార్యాలు జరుగుతాయని. ఇప్పుడు అదే పరిస్థితి, నేటి దినాన్ని కూడా ఇప్పటికీ అదే పరిస్థితి. ఇప్పటికీ మానవులకి నేటికి కూడా అనేకమైనటువంటి గౌరవాలు, ప్రతిష్టలు తప్ప దేవునికి ఉండదు. సెయింట్ థామస్ మౌంట్ ఉంటుంది చెన్నైలో. ఆ కొండ మీద ఆయన వేళ్ళలో ఏవో అనుకుంటూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి సామాన్యమైనటువంటి మానవుడు ఆయన, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక శిష్యుడు ఆయన, సువార్త ప్రకటించడానికి వచ్చాడు, దేవుడు కాదు ఆయన. అక్కడికి వెళ్ళి సేమ్ యాస్టీస్, కాపీ పేస్ట్ మనం కూడా. సో ఇక గిద్యోను చేసినటువంటి పని వల్ల ప్రజలందరూ కూడా ఏం చేయడం మొదలు పెట్టారంటే దేన్నైతే దేవుడు వద్దన్నాడు అదే చేయడం మొదలు. దేవుని పక్కన పెట్టేసి గిద్యోను గిద్యోను అని అనుకుంటూ భజన చేయడం మొదలు పెట్టారు. ఇంక వీళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గం వైపు వెళ్ళిపోయారు. ఇంకొక పని, తప్పుడు పని గిద్యోను చేసినటువంటి పని ఏంటి అంటే ఆయనకు అనేక మంది భార్యలుండిరి, 70 మంది కుమారులుండిరి. షెకేములో ఉపపత్ని ఒకటి ఉంది, ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు అబీమెలెకు, నా తండ్రి రాజు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి అబీమెలెకు అనేటువంటి పేరును పెట్టుకుంటాడు ఈ యొక్క గిద్యోను. ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారం, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం రాజులైనటువంటి వారికి, నాయకులైనటువంటి వారికి బహుభార్యాతత్వం అనేది ఏమాత్రం కూడా ఉండమంది. ఎక్కువ మంది భార్యలు ఉండకూడదు. ఉంటే కనుక వాళ్ళు వారిని దేవుని నుంచి తిప్పివేస్తారు అని ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో, తన హృదయము తొలగిపోవకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. 2 పనులు చేశాడు తప్పులు గిద్యోను. ఈ 2 భయంకరమైనటువంటి తప్పులు చేశాడు. అనేక మంది భార్యలను తెచ్చుకున్నాడు. 70 మంది కొడుకులు ఉంటారు అతనికి, వాళ్ళందరికీ కూడా. ఇది కాకుండా షెకేములో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక ఉపపత్నిని తెచ్చుకుంటాడు. ఆ ఉపపత్నికి ఒక కుమారుడు పడతాడు. అతని పేరు అబీమెలెకు. వచ్చే సోమవారం అతనే మన జ్ఞాపకం చేసుకునేటువంటి, ధ్యానించుకునేటువంటి న్యాయాధిపతి. సో ఈ ప్రజలు ఇందాక ఒక మాట అంటారు కదా, అయ్యా నీ తర్వాత నీ కొడుకులు, నీ తర్వాత నీ కొడుకులు, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు మాకు రాజులుగా ఉండాలి, మా మీద నాయకత్వం చేయాలి అని అడుగుతారు కదా. దాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి ఈ యొక్క వచ్చేటువంటి అబీమెలెకు అనేటువంటి వ్యక్తి. సో గిద్యోను చేసినటువంటి గొప్ప కార్యాలు ఎన్నైతే ఉన్నాయో, గిద్యోను మొదట్లో దేవుని కొరకు ఎంతైతే ప్రయాసపడ్డాడో, దేవుని మీద ఎంతగా అయితే ఆధారపడ్డాడో, ఎంత భయములో కూడా దేవుని కొరకు ధైర్యంతో పోరాడాడో, దేవుని కొరకు పనిచేశాడో, చిట్ట చివరి సమయానికి వచ్చేటప్పటికి అంతే ఇదిగా పతనం అయిపోయాడు గిద్యోను. తన జీవితంలో చేసినటువంటి తప్పుల కారణంగా, తను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా ఆ తరువాతి దినాలలో ఇశ్రాయేలీయులు భయంకరమైనటువంటి పాపాల వైపు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో గిద్యోను యొక్క జీవితంలోంచి మనం చూస్తాం, చాలా అల్పుడైనటువంటి వ్యక్తి గిద్యోను, చాలా బలహీనుడైనటువంటి వ్యక్తి గిద్యోను, చాలా భయస్థుడు గిద్యోను, చాలా పిరికివాడు గిద్యోను. కానీ దేవుడు బలమైనటువంటి మిద్యానీయుల మీద, మిడతల దండు వలె కొన్ని లక్షల మంది ఉన్నటువంటి మిద్యానీయుల మీద ఒక పిరికివాడైనటువంటి గిద్యోను నిలబెట్టి, తన వెనకాల కేవలం 300 మనుషులను పెట్టి, దేవుడు చిన్న చిన్న కొండలతో, చిన్న చిన్న దివిటీలతో, బోరలతో కొన్ని లక్షల మంది ప్రజల మీద విజయాన్ని ఇచ్చాడు. దేవుడు అంత గొప్పవాడు అనడానికి నిదర్శనం ఈ యొక్క గిద్యోను యొక్క జీవితం. దేవుడు అన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నప్పటికీ, అన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ మనమెంత, మన వెనకాల వచ్చినటువంటి ప్రజలంతా, అమ్మో అంతమంది మీద విజయాన్ని సాధించామంటే ఇది కేవలం దేవుని యొక్క కృప కదా. ఇంకో 40 సంవత్సరాలు దేవుడు మనకి నెమ్మదినిచ్చాడు, 40 సంవత్సరాలు మనకు ఆయుష్నిచ్చాడు, 40 సంవత్సరాలు శాంతినిచ్చాడు కదా, ఎకనైనా మనం మారాలి అనేటువంటి ఆలోచన లేకపోవడం ఇశ్రాయేలీ లేక చెడుతనానికి, మూర్ఖత్వానికి నిదర్శనంగా మళ్ళీ మనకు కనబడుతూ ఉంటా ఉన్నది. సో దేవుడు ఎన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా, దేవుడు ఎన్నిసార్లు మనల్ని గద్దిస్తూ ఉన్నా, దేవుడు మనకంటే అల్పులను తీసుకొచ్చి లేవనెత్తి మన ముందే నిలవబెట్టి దేవుని కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పటికీ, మనకంటే అల్పులైన వారిని దేవుడు హెచ్చిస్తూ ఉన్నప్పటికీ, వారికంటే దీన స్థితిలో ఉన్నటువంటి వారిని హెచ్చిస్తూ ఉన్నప్పటికీ, ఆ దీనుల మీద ఆ ఎఫ్రాయిమీల వలె గర్జించేటువంటి వారుగా ఉంటామే తప్ప సమస్య వచ్చినప్పుడు చాలామంది పోరాడేటువంటి వారిగా ఉండలేకపోతా ఉన్నాం. శోధన మీద పోరాడేటువంటి వారిగా ఉండలేకపోతా ఉన్నాం. సాతాను శోధనలు ఎదిరించగలిగేటువంటి వారిగా ఉండలేకపోతా ఉన్నాం చాలాసార్లు. సో ఎదిరించేటువంటి వారుగా ఉండాలి, సాతానుని ఎదిరించేటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలి. ఒకవేళ మన విశ్వాసం కొదువుగా ఉంటే, భయం మనల్ని వెంటాడుతూ ఉంటే, గిద్యోను అడిగినట్టుగా, అయ్యా నాకు కొంచెం భయంగా ఉంది, నువ్వు నా పట్ల ఏదో ఒక కార్యాన్ని చెయ్యి, ఇగో నా పట్ల ఏదో ఒక ఆశీర్వాదాన్ని చెయ్యి, నా పట్ల ఏదో ఒక ఆశ్చర్య కార్యాన్ని చెయ్యి, ఏదో ఒక సూచన చేయి, నేను నమ్ముతాను, దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను, ధైర్యంగా ముందుకు వెళ్తాను, ఈ అపవాదం నేను జయిస్తాను అని. అయితే గిద్యోను వలె దేవుని సన్నిధిలో అడిగైనా పోరాడేటువంటి వారుగా ఉండాలి మన చుట్టూ ఉన్నటువంటి శోధనల మీద. సో గిద్యోను యొక్క జీవితము ఆ స్థితిలో మనల్ని బలపరుస్తూ ఉంటా ఉన్నది. అంత మాత్రమే కదా, దేవుడు ఎంతగా అయితే బలపరిచాడో ఆ బలపరిచిన దాన్ని కాపాడుకోవాలే కానీ, అది దేవుడిచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తించి దేవుని మీద ఆధారపడాలే కానీ, దేవుని నుంచి దూరం అయిపోతే గనక, గిద్యోను వలె దారి తప్పి తిరిగితే గనక దాని ప్రభావం ఎలా ఉంటుందో అనేది వచ్చే సోమవారం అబీమెలెకు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో దారి తప్పిపోయేటువంటి వారుగా ఉండకూడదు. దేవుడు ఒకసారి అవకాశాన్ని ఇచ్చిన తర్వాత, దేవుడు మనల్ని దీవించిన తర్వాత, దేవుడు ఒకసారి హెచ్చించిన తర్వాత, దేవుడు ఒకసారి ఆశీర్వదించిన తర్వాత, దేన స్థితిలో ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత, ఇదేదో నా గొప్పతనం, నా యొక్క ఆశీర్వాదం, నేను పొందుకున్నటువంటి జ్ఞానం, నేను పొందుకున్నటువంటి దీవెన అనుకుంటూ మనల్ని మనం గర్వించి దేవుని మార్గాన్ని పక్కన పెడితే కనుక, అది ఎంతటి వారైనా, ఏ స్థితిలో ఉన్నటువంటి వారైనా, ఎత్తినటువంటి దేవుడే తప్పనిసరిగా కిందకు వంచేటువంటి వాడుగా ఉంటాడు. తన్ను తాను తగ్గించుకునే వాడిని దేవుడు హెచ్చిస్తాడు, హెచ్చించుకునేటువంటి వాడిని తగ్గించేటువంటి వాడుగా ఉంటాడు. గిద్యోను యొక్క జీవితం ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిందో
చివరి దినాల్లో అతను చేసినటువంటి కార్యం తన కుటుంబము దారుణమైనటువంటి స్థితిలో పతనమయ్యేటువంటి పరిస్థితుల్లోనికి తిరిగి తీసుకువెళ్ళింది. మరి ఆ రీతిలో కాకుండా గిద్యోను వలె, గిద్యోనుకు మొదట్లో ఉన్నటువంటి ఆ విశ్వాసము, గిద్యోను మొదట్లో దేవుని మీద ఆధారపడినటువంటి విధానం, గిద్యోను దేవుణ్ణి నమ్ముకొని పోరాడినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఒక నాయకుడిగా తనే విజయాన్ని సాధించినప్పటికీ తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల దగ్గర, తన చుట్టూ ఉన్నటువంటి ఆ వంశాల దగ్గర వారందరినీ ఐక్యపరచాలి అనేటువంటి ఉద్దేశంతో తన్ను తాను తగ్గించుకున్నటువంటి విధానము మనందరికీ కూడా ఒక మాదిరికరంగా మనం చేసుకొని గిద్యోను వలె ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని, ఒక విశ్వాస జీవితాన్ని, విధేయత కలిగినటువంటి జీవితాన్ని, తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని, ఐక్యత కోరుకునేటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలడ ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన మన కొందనాలు స్తోత్రాలు. ఒకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను గిద్యోను యొక్క జీవితం ద్వారా నేను మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. ఆ గిద్యోను ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి వాడైన పిరికివాడై నేను భయస్థుడిగా కనబడుతూ ఉన్నప్పటికీ నీవు తోడుగా ఉంటే, నీవు సహాయం చేస్తే, అయ్యా నీవు లేవనెత్తితే నేను ఎటువంటి వాడైనప్పటికీ, ఎంతటి దేన స్థితిలో ఉన్నటువంటి వాడైనప్పటికీ నేను ధైర్యంతో నేను గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అనేటువంటి గొప్ప మర్మాన్ని గిద్యోను ద్వారా మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. తన ముందున్నటువంటి శత్రువులు లక్షల మంది అయినప్పటికీ ఒక బోరను, ఒక దివిటీని, ఒక ఖాళీ కొండను పట్టుకొని కేవలం 300 మంది సైన్యముతో కొన్ని లక్షల మంది మిద్యానీయులను, అమాలేకులను, ఆ తూర్పు వారిని వాడగొట్టినటువంటి వాడుగా, సమూలముగా వారిని తరిమి కొట్టినటువంటి వాడుగా గిద్యోను కనబడుతూ ఉన్నాడు. తన గిద్యోను వంటి విశ్వాసము, గిద్యోను వలె ఒకవేళ భయముతో నిండినప్పుడు అడిగి ఆ సూచక కార్యాలను పొందుకుంటూ ఆ విశ్వాసమును బలపరుచుకునేటువంటి ప్రార్థనా జీవితము, తన నిరంతరము కూడా విధేయతను కలిగి నీవు మాత్రమే అనేటువంటి ఆలోచనతో నిన్ను మాత్రమే హెచ్చించేటువంటి వారికి మేము ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్యలు, శోధనలు ఎదురవుతూ ఉన్నప్పుడు మా కుటుంబాల్లోనో మా యొక్క ఇరుగు పొరుగు వారికో సంఘములోనో సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు తండ్రి, ఎఫ్రాయిమీల వలె దూరంగా ఉండేటువంటి వారుగా ఉంటూ సమస్య తీరిన తర్వాత ఆ ఎఫ్రాయిమీల వలె ప్రశ్నించేటువంటి వారుగా కాదు, కానీ ఈ సమస్య నా కుటుంబానిది, ఈ సమస్య నా బంధువులది, ఈ సమస్య నాకు ఇష్టమైనటువంటి వారిది, ఈ సమస్య నాది అనేటువంటి ఆలోచన కలిగి గిద్యోను వలె పోరాడేటువంటి వారుగా, గిద్యోను వలె ఐక్యతను చూపించేటువంటి వారుగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, నన్ను చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. ఎంతగా ఆశీర్వదించబడ్డాము అనేది కాదు, కానీ కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. ఆరంభం చాలా గొప్పగా చేశాడు గిద్యోను, కానీ అంతములోనికి వచ్చేటప్పటికి తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. అంతములోనికి వచ్చేటప్పటికి నీ మార్గాన్ని పోగొట్టుకున్నాడు. ఆ అంతములోనికి వచ్చేటప్పటికి తన పరిస్థితిని దిగజార్చుకున్నాడు. కార్య ఆరంభం ఎంతగా అయితే గొప్పగా అయితే ప్రారంభిస్తూ ఉన్నామో, అంతము కూడా అంతకంటే గొప్పగా ఉండేట్టుగా చూసుకునేటువంటి వారుగా మేము ఉండలాగిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరొచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి. అవసరతలు, అక్కరలు, అనారోగ్యాలు, ప్రతి ఒక్క ఇరుకుల ఇబ్బందుల నుంచి సంపూర్ణమైనటువంటి విడుదలను మీరు దయచేసి నీవే నీ కృపచేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో మేమందరం కూడా కలుసుకొని నేను స్తుతించు పర్యంతం ఈ కృప, కాపుదల, కనుదృష్టి మా పైన, మా కుటుంబాలపైన నుంచి నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని, చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి నీ కృపచేత బలపరచమని, అలాగే నేటి దినాన్న అయ్యా సాక్ష్యాన్ని చెప్పినటువంటి ఇంద్రాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే కుమారుడు అజయ్ కుమారుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. యవ్వన బిడ్డను మీరు క్షేమంగా కాపాడి ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించి అయ్యా నేటి దినాన్న నీ సన్నిధానానికి రావడానికి సాయంకాల సమయంలో మీరు చూపిన ధన్యతను బట్టి వందనాలు. కుమారుని మీరు బలపరచండి, ఇంకను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో కుమారుని కూడా నింపమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధిలో చేసేటువంటి ప్రతి ఒక్క ప్రార్థనకు నువ్వు జవాబిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసంతో నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా వారి అవసరతలు, అక్కరలు నీ సన్నిధిలో పెడుతూ ఉండగా ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని, వారి ప్రార్థనలకు గొప్ప జవాబును మీరు అనుగ్రహించి మీరే ఆశీర్వదించమని, దీవించమని, నడిపించమని త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన కూడిన మనకును సకల పరిశుద్ధులకును చేరువచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండి సదా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.